అలా అన్నిటి కూడా మనం సర్వనాశనం చేసేసాం. ఒక విధంగా చెప్పాలంటే బొక్కలు ఇరగొట్టి ఒక వాళ్ళ వెన్నెముక విరగొట్టి ఆపరేషన్ సింధు తర్వాత భారత్ దెబ్బతీయాలనుకున్న పాక్ వ్యూహానికి ఆర్మీ చెక్ వెన్నెముక విరగొడితే ఎట్లా ఉంటుంది, నడవలేడు కదా, ఆ విధంగా చేశాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిన్న రాత్రి మనం అటాక్ చేయగానే మీరు 9 లొకేషన్స్ లో అటాక్ చేస్తారా, మేము 15 ప్రాంతాల్లో అటాక్ చేస్తామని చెప్పి రాత్రి వాళ్ళు మిసైల్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే అవన్నీ కూడా వాటన్నిటిని కూడా మనం ఇమ్మీడియట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి, ఇమ్మీడియట్ గా వాటన్నిటిని కూడా కొట్టేసిన పరిస్థితి. సో దాంతో అక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే అవన్నీ కూడా చైనీస్ మేడ్, చైనా సరుకు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, చైనా మాల్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. సో మన శక్తి సామర్థ్యాల కింద వాళ్ళు అసలు నిలవలేకపోతున్న పరిస్థితి. స్పందన భారత్ చాలా ఇప్పుడు అసలు పాకిస్తాన్ భారత్ పై ఎలాంటి దాడులకు ప్లాన్ చేసింది? నిజంగానే పాకిస్తాన్ దాడులకు దిగుంటే మనకి ఏ నగరాలకు ఎఫెక్ట్ పడేదంటే? అంటే 15 నగరాల మీద వాళ్ళు అటాక్ చేశారు, కానీ కించిత్ నేను ఇంతకుముందు లైవ్ లో చెప్పాను, ఒక వెంట్రుకు కూడా వీకలేకపోయారు 15 నగరాల మీద దాడి చేస్తే. మన మిసైల్ సిస్టమ్ అన్నిటి కూడా మన డిఫెన్స్ సిస్టమ్ అన్నిటి కూడా ఆ మిసైల్స్ అన్నిటిని వెంటనే కూల్చేసింది. సో అందుకనే ఇప్పుడు ఆ స్క్రీన్ లో కనబడుతుంది, మన పక్కన ఇప్పుడు ప్లే అవుతున్న దాని ప్రకారం చూస్తే పాకిస్తాన్ మొత్తం ఇంకా విమాన మార్గాలు మూసేసుకున్న పరిస్థితి, అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనతో పెట్టుకుంటే ఒక్క రోజుకే మొన్ననేమో టెర్రరిస్ట్ స్థావరాలు నేసేసాం, ఇవాళ 25 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. రావల్పిండి, కరాచీ, ఇస్లామాబాద్. రావల్పిండి అంటే షోయబ్ అఖ్తర్ సొంత నగరం, అందుకని షోయబ్ అఖ్తర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటారు. ఆ రావల్పిండిలో పాకిస్తాన్ క్రికెట్ మన ఐపీఎల్ లాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతుంటే అక్కడ వచ్చి ఒక క్షిపణి పడ్డది. దెబ్బకు పాకిస్తాన్ అక్కడ ప్లేయర్స్ అందరినీ స్టేడియం నుంచి ఖాళీ చేయండి, వద్దు ఇంకా మీరు క్రికెట్ ఆట ఎంత మాత్రం క్షేమం కాదని వాళ్ళు వెళ్లిపోయిన పరిస్థితి. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. అసలు ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూసే కదా, ఇప్పుడు రాడార్ లో చూస్తే అక్కడ విమానాలు కనబడుతున్నాయి కదా. సో పాకిస్తాన్ భూభాగంలో మన యుద్ధ విమానం ఏదైనా వస్తే దాన్ని ట్రాక్ చేసేందుకు ఈ రాడార్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రెడీ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక మన క్షిపణులు కానీ కొన్ని డ్రోన్స్ ద్వారా మనం బాంబులు వేసాం, వాటిని వెంటనే పసిగట్టి ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది అది వెంటనే దాన్ని నేలకొలుస్తుంది, లక్ష్యాన్ని తాకనివ్వదు మన భూభాగంలోకి రాకుండా. సో ఈ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లని లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లన్నిటి కూడా మనం న్యూట్రలైజ్ చేసేసాం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ మిసైల్స్ ని